ఈ రోజు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రామ్ కోటయ్య నగర్ స్కూల్ నందు ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 42వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ కాలేషా గారు పాల్గొన్నారు. షేక్ కాలేషా గారికి స్కూల్ యాజమాన్యం ఘనంగా శాల్వా కప్పి సత్కరించారు. అదేవిధంగా షేక్ కాలేషా గారు జెండాను ఆవిష్కరించారు. ఈ రోజు మనకు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన దినోత్సవం అని పిల్లలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ కాలేషా, జిలానీ, రఫీ, అస్గర్ మరియు స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చిన రోజు దినం. ఇది ఎన్నడో మహనీయులు కష్టపడి ఈరోజు దేశాన్ని రక్షించిన రోజు. దేనికంటే మనము అమ్మా నాన్న ఎలా ప్రేమిస్తామో అలాగే దేశాన్ని కూడా మనం ప్రేమించాలి. ప్రేమిస్తారు కదా. మనం సిగ్నల్లో రోడ్డు మీద ఏదైనా కచర పడి ఉంటే డస్ట్బిన్లో వేయటము, అదేవిధంగా మన ఇల్లు పార్క్ ప్రతిదీ శుభ్రంగా చేపించుకోవటం మన అందరి బాధ్యత. శుభ్రంగా ఉంచుతారు కదా. దేశం అంటే హిందూ, ముస్లిం, సిక్, సాయి అందరూ కలిసి మెలిసి ఉండే దేశం. ఉంటారు కదా మనం కలిసి మెలిసి. అందరితో స్నేహంగా ఉండాలి. స్నేహంగా ఉంటారు కదా. మన దేశాన్ని ఎందరో కష్టపడి సాధించిన దేశం మన భారతదేశం. ఒకటి చెప్తాను వినండి. బ్రిటిష్ పరిపాలనలో 1920 నుండి ఎంతో ప్రపంచాన్ని స్థాపించిన బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో 1776లో మన అమెరికా అనే దేశాన్ని కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. దాన్ని కూడా విముక్తి చెందిన అమెరికా వాళ్ళు. అదేవిధంగా మన దేశంలో మన గాంధీ గాని, భగత్ సింగ్ అందరూ మనం ఈ దేశాన్ని మన తెల్లదొరల్ని తరిమి కొట్టిన రోజు ఈరోజు. మనం అందరము హిందూ, ముస్లిం, సిక్, సాయి అందరం కలిసిమెలిసి తగాదాలు లేకుండా స్నేహంగా ఉంటారని వాగ్దానం చేయండి. నా ముందర అందరం కలిసిమెలిసి ఉంటాం కదా. ఓకే, థ్యాంక్ యూ పిల్లలారా. బాగా చదివి మీరు ఒక డాక్టర్ అవుతారు కదా. రోగులకి సేవలు చేయాలి. అదేవిధంగా ఇంజనీర్గా కావాలి. ఎన్నెన్నో కొత్త టెక్నాలజీ మేము సాధించాలి. ఈరోజు బాలికలే నేడు బాలికలే రేపటి పౌరులు కాదవునా? ఈ దేశం మీ చేతిలోనే ఉంది. ఈ దేశాన్ని మీరు కాపాడుకోవాలి. బాగా చదివి అదేవిధంగా మన ప్రిన్సిపాల్ చదివి మీరు డాక్టర్ అవ్వాలి. ప్రతి తల్లిదండ్రుల మాట విని దేశాన్ని గౌరవించి ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నాం మనం. ఏంటంటే రేపు రాబోయే కాలంలో మీరే ఈ దేశాన్ని యువకులు అవుతారు. ఈ దేశాన్ని మీరు కాపాడే యువశక్తి అవ్వాలి. అవునా కాదా? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. अस्सलाम वालेकुम. ఏదైనా ఉంటే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.